హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఎగ్జాక్ట్గా 4 నెలల క్రితం అనుకుంటాను ఫ్యూచర్ సిటీలో ఇది జరగబోతుంది అని చెప్పి. ఆ తర్వాత ఒక 15 డేస్ బ్యాక్ కూడా మళ్ళీ దానికి సంబంధించి ఒక రీట్రేట్ చేశాను ఇంకొద్దిగా అప్డేట్తో. ఇప్పుడు ఆ రోజు నేను చెప్పింది, అంటే 4 నెలల క్రితం నేను చెప్పింది, మొన్న 15 డేస్ బ్యాక్ చెప్పింది కలిపి ఇవాళ ఒకేసారి ఉత్తర్వులతో సహా వచ్చింది విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ. ఎస్, ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ నేను ఆల్మోస్ట్ సెప్టెంబర్లో అనుకుంటాను ఫ్యూచర్ సిటీకి ఒక ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ఒక యంత్రాంగం రాబోతోంది అని. అది వాళ్ళ అధికారి నియామకంతో సహా ఉత్తర్వులు వచ్చాయి. ఏదో ఎఫ్సిడిఏ లాగా ఎఫ్సిడిఏ ఏర్పాటు మార్చి 12న జరిగితే దాని కమిషనర్ను జూన్లో అపాయింట్ చేస్తే ఆయన బాధ్యతలు చేపట్టడానికి జూలై వస్తే అలా కాదు. ఈసారి ఏకంగా దానికి సంబంధించిన నోటిఫికేషన్, ఆ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్, సేమ్ టైం అధికార నియామకం కూడా, ఉన్నతాధికారి నియామకం కూడా ఒకేసారి జరిగిపోయాయి. అదేంటో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా డీటెయిల్డ్గా విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ. అంటే ఇది మరొక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఫ్యూచర్ సిటీ విషయంలో ఉన్న కమిట్మెంట్ను చాటుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆయనకు మిగిలింది పదవీ కాలం ఇంకా 3 సంవత్సరాలు ఈ టర్మ్లో. ఆయన హీఈస్ ఎక్స్పెక్టింగ్ సెకండ్ టర్మ్ ఆల్సో. ఆ యాంగిల్లో ఏమేం చేయాలనే ఒక కార్యాచరణతో ఆయన ముందుకెళ్తున్నారు. రాజకీయాల్లో ఏది సాధ్యమని చెప్పలేము, అసాధ్యమని చెప్పలేము. సో థింగ్స్ మే హ్యాపెన్. ఎందుకంటే 2023 ఎన్నికల కంటే సరిగ్గా ఏడాది ముందు కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఉంది. నిజానికి ప్రధానమైన పోటీ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనుకున్నాం చాలా కాలం. బట్ ఎన్నికల మూడ్ క్రియేట్ అవుతున్న తరుణంలో బీజేపీ ఒక సుసైడల్ డెసిషన్ తీసుకోవడం వల్ల అది కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కలిసి వచ్చింది. కలిసి రావడం ఏకంగా బీజేపీ జస్ట్ 8 స్థానాలకు పరిమితమై కాంగ్రెస్ పార్టీ రేస్లోకి వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకుంది. అట్లా రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సెకండ్ టర్మ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ 3 ఏళ్లలో పూర్తి చేయాల్సిన ప్రధానమైన కార్యాచరణను ఫ్యూచర్ సిటీ మీద ఫోకస్ పెట్టారు ఆయన. అందుకే గత 2-3 నెలలుగా రెగ్యులర్గా అప్డేట్స్ వస్తున్నాయి. మరీ నెల రోజులుగా చూస్తే మాత్రం అబ్నార్మల్ అప్డేట్స్. ఇప్పుడు 8-9 డిసెంబర్లో తేదీలలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో ఆ సమ్మిట్లో జరిగిన 5,75,000 కోట్ల రూపాయల ఒప్పందాలకు సంబంధించి చూస్తే దాదాపు 60% ఫ్యూచర్ సిటీ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్. సో దట్ ఇట్ సెల్ఫ్ షోయింగ్ హిస్ కమిట్మెంట్. హీస్ ట్రయింగ్ హిస్ బెస్ట్. బట్ 3 ఏళ్లలో ఆయన అనుకున్నదంతా అవుతుందా అంటే దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్. ఎందుకంటే కొన్ని ఇష్యూస్ ఉంటాయి, అనుకున్నవి అనుకున్నట్టుగా సాగకపోవచ్చు కొన్ని. కాబట్టి ఆయన అనుకున్న వాటిలో కనీసం ఒక 60% అచీవ్ అయినా కూడా ఆయన ఫ్యూచర్ సిటీని క్లెయిమ్ చేసుకోగలరు నెక్స్ట్ ఎలక్షన్స్లో. అది ఆయన స్ట్రాటజీ, దానికి అనుగుణంగా ముందుకెళ్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఫ్యూచర్ సిటీకి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ యాంగిల్లో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి మార్చి 12, 2025 రోజు జారీ చేసిన 69 జీవో ప్రకారం దానికి ఒక ఉన్నత ఐఏఎస్ అధికారిని దానికి కమిషనర్గా అపాయింట్ చేశారు. వాళ్ళు కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి నానక్రామ్గూడలో హెచ్ఎండిఏ ఆఫీస్లో ఒక టెంపరీ అకామిడేషన్ ఏర్పాటు చేశారు. తర్వాత ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పర్మనెంట్ బిల్డింగ్ కోసం సెప్టెంబర్ 27వ తేదీన శంకుస్థాపన కూడా చేశారు. దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నడుస్తోంది. ఇప్పుడు ఫిబ్రవరి కల్లా ఆ బిల్డింగ్ పూర్తి చేయాలని, తర్వాత అప్డేటెడ్ ఫ్యూచర్ సిటీ ల్యాండ్ యూసేజ్ మాస్టర్ ప్లాన్ని రిలీజ్ చేయాలని కూడా ఆయన అధికారులను ఆదేశించారు. అది ఒకవైపు కొనసాగుతుంది. దిస్ బిలాంగ్స్ టు అడ్మినిస్ట్రేషన్ యాంగిల్. బట్ ఈ డెసిషన్ అనేది అడ్మినిస్ట్రేషన్కి సంబంధించింది కాకపోయినా అత్యంత క్రూషియల్. ఆ డెసిషన్ తీసుకోవడం, నోటిఫికేషన్ జారీ చేయడం, అధికార నియామకం జరిగిందనమాట. నేను ఆ డీటెయిల్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. ఇక ఫ్యూచర్ సిటీకి సంబంధించి జ్ఞాపకం పెట్టుకోండి, రోడ్లు కావచ్చు, తర్వాత ఫస్ట్ ఫేజ్ ఎక్కడ వస్తుంది, సెకండ్ ఫేజ్ ఎక్కడ వస్తుంది, థర్డ్ ఫేజ్ ఎక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి, వీటికి సంబంధించి స్పష్టమైన సమాచారంతో నేను వీడియోలు చేస్తున్నాను. నేను చెబుతున్నది ప్రతిదీ ఏదో వేగ్గా చెప్పడం కాదు. ప్రతి దానికి గవర్నమెంట్ డాక్యుమెంట్ ఉంటుంది, తర్వాత రిలేటెడ్ పేపర్ న్యూస్ కటింగ్స్ ఉంటాయి. అన్నీ సమగ్రమైన సమాచారం. కొంతమంది నమ్మినట్టే నటిస్తుంటారు, వెనక్కిపోయిన తర్వాత వాళ్ళ బుర్రలో ఏదో తొలుస్తుంటుంది, జారిపోతూ ఉంటారు. అలాంటి వారు ఖచ్చితంగా సూనర్ ఆర్ లేటర్ రిగ్రెట్ అవుతారు. రిగ్రెట్ అయినప్పటికీ చేసేది ఏముండదు. ఇప్పుడు మాదాపూర్, కొండాపూర్ విషయంలో మాలాంటి వాళ్ళు ఇప్పటికీ రిగ్రెట్ అవుతారు. అందుబాటులో ఉన్నప్పుడు కొనలేకపోయాం, ఇవాళ కొనడానికి అస్సలు మా వాళ్ళ కాదు అనే ఉద్దేశంతో. సో అలాగే సేమ్ ఇక్కడ కూడా అదే వస్తుంది. మేడిపల్లి కావచ్చు, కుర్మిద్ద కావచ్చు, తాడిపర్తి కావచ్చు, అటువైపు ముచ్చర్ల దిక్కు కావచ్చు, ఇటు యాచరం దిక్కు కావచ్చు. ఫస్ట్ ఫేజ్లో డెవలప్మెంట్ ఏ ఏరియాకు సరౌండింగ్లో
ఇప్పుడు గనక మిస్ అయితే ప్లాట్ డెఫినెట్గా 1-2 ఇయర్స్లోనే, ఎక్కువ కాలం పట్టనే పట్టదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళకి కొండాపూర్ మాదాపూర్ విషయంలో రిగ్రెట్ అవ్వడానికి 5-6 ఏళ్ళు పట్టింది. కానీ ఫ్యూచర్ సిటీకి సంబంధించి కోర్ ఏరియా ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన ఏరియాలో గనక ప్లాట్లు మిస్ అయితే డెఫినెట్గా వితిన్ 1 ఇయర్ 1.5 ఇయరే ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. అలాంటి పరిస్థితులు, అలాంటి పరిణామాలు ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి. అంత అగ్రెసివ్ మూడ్లో రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు. దానికోసమే నిరంతరం అక్కడి కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఒక 1 వీక్ బ్యాకే జయేష్ రంజన్ సీనియర్ ఐఏఎస్ అధికారిని దానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కూడా అపాయింట్ చేశారు. అఫ్కోర్స్ నేను ఇవాళ చెప్తున్న వీడియో ఆ రిలేటెడ్ అపాయింట్మెంట్ గురించి కాదు, అది డిఫరెంట్ ఇష్యూ. అంటే ఆయన తన పరోక్షంలో రెగ్యులర్గా మానిటర్ చేసేందుకు జయేష్ రంజన్ గారిని ఎంపిక చేసుకున్నారు. జయేష్ రంజన్ గారికి అటు ఐటీ సెక్టర్ కావచ్చు, ఇటు పట్టణాభివృద్ధి విషయంలో కావచ్చు ఆయనకు విశేషమైన అనుభవం ఉంది. సో హీ కెన్ గైడ్ హెచ్ఎండిఏ అండ్ హీ కెన్ గైడ్ ఎఫ్సిడిఏ. ఆ యాంగిల్లో ఆయనకు బాధ్యతలు అప్పగించారు. దానికి అనుగుణంగా వచ్చే 3 ఏళ్లకు సంబంధించిన టార్గెట్స్ని ఆయనకు చేతిలో పెట్టారు. దానికి అనుగుణంగా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి రివ్యూ చేస్తారని కూడా దానికి సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యాయి. అది కాబట్టి ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ కోర్ ఏరియాకు దగ్గరలో పరిమితంగా ఉన్న వెంచర్లలో పరిమితంగా మిగిలిన ప్లాట్లను సొంతం చేసుకోండి. ఖచ్చితంగా యూ విల్ బి హ్యాపీ. మీ నెక్స్ట్ జనరేషన్ విల్ బి మోర్ హ్యాపీ దాన్ యూ. రైట్, కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. దాంతోపాటు ఔటర్ రింగ్ రోడ్కు దగ్గరలో ఇమ్మీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి ఉండడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే, ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ దాటి హైదరాబాద్ విస్తరించింది. ఇంకొన్ని రోజులు పోతే ఆల్మోస్ట్ రీజనల్ రింగ్ రోడ్ దాకా హైదరాబాద్ విస్తరిస్తుంది. కాబట్టి ఔటర్ రింగ్ రోడ్ దగ్గర అప్పుడు కొనాలనుకుంటే మీరు కొనకపోవచ్చు, మీరు రీజనల్ రింగ్ రోడ్ దాకా వెళ్లాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కు దగ్గరలో అంటే 4 కిలోమీటర్ల దూరంలో ఒక వెంచరు, 5 కిలోమీటర్ల దూరంలో ఒక వెంచరు, 12 కిలోమీటర్ల దూరంలో ఒక వెంచరు, 13 కిలోమీటర్ల దూరంలో వెంచర్ ఉన్నాయి. ఈ వెంచర్స్ అన్ని కూడా ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉన్న హెచ్ఎండిఏ వెంచర్. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, బడ్జెట్ వర్కౌట్ అవుతుంది అనుకున్న వాళ్ళు కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయవచ్చు. మీరు రెడీ టు కన్స్ట్రక్షన్ యాంగిల్లో ఉండే విల్లా ప్లాట్లు చూపిస్తాను. రైట్, కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్టు. ఇవాల్టి అప్డేట్ ఏంటంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి చాలా కీలకమైన అప్డేట్. ఫ్యూచర్ సిటీకి స్పెషల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తున్నారని నేను సెప్టెంబర్లో వీడియో చేశాను. ప్రస్తుతం అంటే గత ప్రభుత్వమే ఫ్యూచర్ సిటీ పరిధిలో ఒక ఎక్స్క్లూజివ్ పోలీస్ స్టేషన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇన్స్పెక్టర్ స్థాయి అధికారితో ఒక గ్రీన్ ఫార్మా సిటీ పోలీస్ స్టేషన్ అని చెప్పి నక్కర్త మేడిపల్లిలో పెట్టారు. నేను పదే చెప్తుంటాను మేడిపల్లి ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ ఫేస్ వచ్చే 6 గ్రామాలలో మేడిపల్లి ఈజ్ ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ విలేజ్, 20,000 ప్లస్ పాపులేషన్ ఉండే విలేజ్. కాబట్టి అక్కడ పోలీస్ స్టేషన్ పెట్టారు. అప్పుడే నేను దీన్ని అప్గ్రేడ్ చేసి అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి తీసుకోబోతున్నానని చెప్పి దాదాపు 1 ఏడాది కింద చెప్పాను. బట్ లేటెస్ట్గా విస్తరిస్తున్న వేగాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని ఏకంగా స్పెషల్ కమిషనరేట్ ఫ్యూచర్ సిటీ కోసం ఏర్పాటు చేశారు, పోలీస్ కమిషనరేట్. దానికి అధికారిని కూడా అపాయింట్ చేశారు. ఎవరు అధికారి అనేది కూడా చెప్తాను నేను క్లియర్గా. తర్వాత దాంతోపాటు ఇంకొన్ని నిర్ణయాలు కూడా తీసుకున్నారు. మనకు ఎగ్జిస్టింగ్ పోలీస్ వ్యవస్థ ప్రకారం సైబరాబాదు, హైదరాబాదు, తర్వాత రాచకొండ పోలీస్ కమిషనరేట్స్ ఉన్నాయి. ఈ ఫ్యూచర్ సిటీ ఏరియా కూడా మొత్తం రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఏరియాకు వస్తుంది. అయితే ఇప్పుడు ఆ ఏరియాను అంటే 56 గ్రామాలను ఉంచుతూ, అంటే ఇప్పుడు ఎఫ్సిడిఏ పరిధిలో 56 గ్రామాలు ఉంటాయి. అంటే అడ్మినిస్ట్రేషన్ యాంగిల్లో, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అడ్మినిస్ట్రేషన్ యాంగిల్లో 56 గ్రామాలు ఉంటాయి. కానీ అదే పోలీస్ కమిషనరేట్ దగ్గరకు వస్తే ఈ 56 గ్రామాలతో పాటు ఇంకొంత పరిధిని కూడా విస్తరించారు. మహేశ్వరం లాంటి ప్లేస్ కూడా దాంట్లో కలిపారు. ఏమేమి కలిపారు ఏంటనేది కూడా చెప్తాను నేను, వినండి. ప్రధానంగా తర్వాత రాచకొండ పోలీస్ కమిషనరేట్ పేరు కూడా మార్చారు, మల్కాజ్గిరి అని చేశారు. మా ఏరియా, ఐ రిసైడ్ ఇన్ దట్ ఏరియా. జిహెచ్ఎంసీ పునర్విభజన మాదిరిగానే గ్రేటర్ పోలీస్ సింగ్ వ్యవస్థ పునర్విభజన ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడున్న 3 కమిషనరేట్లకు అదనంగా కొత్త ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ రానుంది. దాంతోపాటు ప్రస్తుత రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజ్గిరి కమిషనరేట్గా మార్చనున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల సరిహద్దులను కూడా పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించారు. ఇదంతా కసరత్తు సోమవారమే కొలుక్కొచ్చింది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు కూడా వెలువడిన పరిస్థితి. అయితే ఇమీడియట్గా కమిషనర్ ఎవరు అనేది కూడా నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎవరు కమిషనర్ కూడా చెప్తాను ఇప్పుడు. ఫ్యూచర్ సిటీ సిపిగా సుధీర్ బాబు, సీనియర్ ఐపీఎస్ అధికారి సుధీర్ బాబు గారిని నియమించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3 పోలీస్ కమిషనరేట్లను పునర్వ్యవస్థీకరిస్తూ 4 కమిషనరేట్లుగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మల్కాజ్గిరి సిపిగా, అంటే రాచకొండ సిపి ఉంది కదా, దాన్ని ఇప్పుడు మల్కాజ్గిరి మార్చారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్గా అవినాష్ మహంతి నియమించారు. ఫ్యూచర్ సిటీ సిపిగా పోలీస్ కమిషనర్గా సుధీర్ బాబు గారు నియమించారు. సైబరాబాద్
పోలీస్ కమిషనర్గా రమేష్ రెడ్డి గారిని, తర్వాత యాదాద్రి జిల్లా ఎస్పీగా ఆకాంక్ష యాదవ్ను నియమించారు. మనకు హైదరాబాద్ గురించి తెలుసు, ఆల్రెడీ సజ్జనార్ గారిని ఆల్రెడీ ఆర్టీసీ ఎండీ బాధ్యతల నుంచి తప్పించి సజ్జనార్ గారిని ఆల్రెడీ నియమించిన సంగతి తెలిసే. అది కాకుండా ఇప్పుడు 3 కమిషనర్కు 3 ఫ్యూచర్ సిటీకి సుధీర్ బాబు గారిని, తర్వాత మల్కాజ్గిరి దానికి అవినాష్ మహంతి గారిని, తర్వాత సైబరాబాద్కి ఏమో రమేష్ రెడ్డి గారిని నియమించిన పరిస్థితి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా నేను ఇది 1 year నుంచి, అంటే ఫస్ట్ టైమో అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారిని ఏర్పాటు చేస్తారనుకున్నాం. ఎందుకంటే ఇబ్రహీంపట్నం డివిజన్గా ఒకటి ఏర్పాటు చేసి జోన్గా మార్చి అట్లా చేస్తారని చెప్పి ఆశించాం. బట్ ఇప్పుడున్న దాని ప్రకారం దాన్ని పక్కన పెట్టేసి డైరెక్ట్గా పోలీస్ కమిషనరేట్ని ఏర్పాటు చేస్తారంటే దాదాపు ఫస్ట్ సెకండ్ ఫేజ్లో కలిపి 30,000 ఎకరాలు, తర్వాత థర్డ్ ఫేజ్ కూడా కలిపితే ఇంకొక 15,000 ఎకరాలు, ఓవరాల్గా 45,000 ఎకరాలలో రాబోతున్న నేపథ్యంలో ఆ మాత్రం ఉండాలని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు అర్థం చేసుకోవాలి. సో దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నట్టుగా అనిపిస్తుంది మొత్తం మీద. ఎందుకంటే దిగ్గజమైన కంపెనీలు వస్తున్నాయి, తర్వాత సెలబ్రిటీస్ వస్తున్నారు, సల్మాన్ ఖాన్, అజయ్ దేవ్గన్ లాంటి సెలబ్రిటీస్ వస్తున్నారు, తర్వాత దిగ్గజ సంస్థలు, భారత ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న అదానీ అంబానీ సంస్థలు వస్తున్నాయి ఫ్యూచర్ సిటీకి. వాటితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో ఊపుతున్న మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ వస్తున్నాయి అక్కడికి. ఇంకేం కావాలి? ఈ సంస్థలు ఏవి చిన్నవి కావు. తర్వాత ఒక నేషనల్ ఇంటిగ్రిటీ యాంగిల్లో ఒక స్పష్టమైన క్రెడిబిలిటీ కలిగిన ఆనంద్ మహీంద్ర గారు స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. మొన్నటి ఒప్పందాల్లో 60%, అంటే గ్లోబల్ సమిట్ ఒప్పందాల్లో 60% ఆ ఏరియాకు సంబంధించి వస్తున్నాయి. సో ఇదంతా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టే ఇదంతా జరుగుతుంది అన్న ఒక ఆశాభావం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానికి తోడు పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీద ఉంది అనే సంగతి కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఆయన తన మానసపుత్రికగా ఫీల్ అవుతున్నారు దాన్ని. తర్వాత ఫ్యూచర్ సిటీ మీద ప్రత్యేక శ్రద్ధ అనే యాంగిల్లో కూడా కొన్ని డీటెయిల్స్ వచ్చాయి. ప్రస్తుతం రాజధాని హైదరాబాద్ పరిధిలో హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు ఉండగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ ప్రాంతం రాచకొండ పరిధిలోకి వస్తుంది. ఇందాక నేను చెప్పానుగా, రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ముమ్మరమయ్యే పక్షంలో పోలీసుల పర్యవేక్షణ కూడా అదే స్థాయిలో పెంచాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కాబట్టి ప్రత్యేక కమిషనరేట్గా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో ఏమేమి ఉంటాయంటే ఈ 56 గ్రామాలతో పాటు ఇబ్రహీంపట్నం పూర్తిగా ఉంటుంది, తర్వాత మహేశ్వరం, చేవెళ్ళ, వీటిని కూడా దానిలో కలిపే ప్రయత్నంతో ఏర్పాటు చేస్తున్నారు. శంషాబాద్ ఏరియాను కూడా కొంత దీనిలో కలిపే అవకాశం ఉంది. తర్వాత రాచకొండ కమిషనరేట్ను మల్కాజ్గిరి కమిషనరేట్గా మార్చనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్, కీసరా, షామీర్పేట్, కుత్బుల్లాపూర్, కొంపల్లి తదితర ప్రాంతాలు మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోకి వస్తాయి. బోయిన్పల్లి, కార్ఖానా, తిరుమలగిరి తదితర పోలీస్ స్టేషన్లు కూడా ఇందులో కలుస్తున్నాయి. హైదరాబాద్ పరిధిని అటు శంషాబాద్కు, ఇటు రాజేంద్రనగర్కు విస్తరించనున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా మార్పులు వస్తాయి. సైబరాబాద్ ఏరియా నుంచి కొంత తీసేసి అటు వెస్ట్ సైడ్ ఏదైతే ఉందో సంగారెడ్డి వైపు వాటిని దానిలో కలుపుతున్నారు. ఈ రకంగా సమగ్రమైన మార్పులు చేర్పులతో తుది నోటిఫికేషన్ మేబీ 1-2 డేస్లో నోటిఫై అయ్యే అవకాశం ఉంది. ఆదేశాలు జారీ చేయడం, అధికారుల నియామకం, కమిషనర్ నియామకం ఇదంతా పూర్తయిన నేపథ్యంలో ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇది చాలా కీలకమైన అప్డేట్గా మనం భావించాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.